నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు. ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి. నర్సాపురం వరకు వందే భారత్ రైలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రైల్వే శాఖ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏడాది పాలనలో భక్తులకు చిన్న మేలు కూడా జరగలేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయన్న ప్రధాని మోదీ. ఆర్జేడీకి మద్దతు ఇవ్వడం రాహుల్కి ఇష్టం లేదని వ్యాఖ్య. వన్ విజన్ వన్ డైరెక్షన్ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సదస్సుకు హాజరయ్యారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి, సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు, డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ గవర్నెన్స్. ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఏఐ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు, ఇంకొక పక్కన రియల్ టైమ్ డేటా కూడా కలెక్ట్ చేసి, హిస్టారికల్ డేటా ఉంది, ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం, ఏఐ కూడా ఉపయోగించుకుంటున్నాం. డేటా డెసిషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్గా పనిచేస్తే 90-95% ఉంటుంది. దాన్ని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం. మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది, ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి సర్వీసులు లేవు, అన్ని బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందనేది ఒక డిస్కషన్ ఉంది. అలాంటప్పుడు 10-20% పర్వాలేదు, కానీ 90% కాదు 100% మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు. అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్ వీ హావ్ టు రెడ్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆఫీస్కి రామనడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి. ఇంకొక పక్కన 13 జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒరిజినల్గా 13 జిల్లాలు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 13 జిల్లాల్లో వస్తాయి. December 15th అంతా కంప్లీట్ అవుతాయి. సో దట్ 13 x 2 26 జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం. ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జియోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క ఇది కాకుండా యూస్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి, ఏమేం చేయాలి, డాష్ బోర్డ్లు అవి కూడా వర్కౌట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి, ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్లో ఉంది, కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టాం. సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూస్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి తయారు చేస్తే
ఆ తయారు చేసిన వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం, బాగుందంటే మనం యూజ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫై చేస్తే వేరేది ఎక్కడ కూడా వాళ్ళు ఇది రిప్లికేట్ చేసి స్కేలింగ్ చేస్తున్న అవకాశం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గత కొన్ని నెలలుగా చేస్తున్న అవిశ్రాంత కృషి ఫలితంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు చెన్నై నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నర్సాపురం ప్రాంతానికి తీసుకురావడం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే ఉన్నతాధికారులతో శ్రీనివాస్ వర్మ పలుసార్లు సమావేశమై నర్సాపురం ప్రాంతానికి వందే భారత్ ఆవశ్యకతను బలంగా తెలియజేశారు. సాంకేతిక ఇబ్బందులు పరిష్కారమయ్యేలా అధికారుల మధ్య సమన్వయానికి కృషి చేశారు. ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. ఈ నేపథ్యంలో నర్సాపురం ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం ప్రాంతానికి తొలి వందే భారత్ రైలు తీసుకురావడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన కృషిని వారు అభినందిస్తున్నారు. సంతోషకరమైనటువంటి విషయాన్ని నా నియోజకవర్గమైనటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరితో కూడా పంచుకుంటున్నాను. ఏదైతే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెన్నై నుంచి విజయవాడ వరకు నడిచేటువంటి వందే భారత్ ట్రైను నర్సాపురం వరకు పొడిగించడానికి రైల్వే మంత్రి గారు గత సెప్టెంబర్ 12వ తారీఖున సంతకం చేసి అదే రోజు నాకు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా అదే రోజు నేను ప్రజలందరికీ కూడా రైల్వే మంత్రి గారు సంతకం చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తరువాత టెక్నికాలిటీస్ పూర్తి చేసుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుని దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే కూడా చక్కటి సమన్వయంతో పనిచేసి ఈ రోజుని అంటే 6వ తారీఖుని రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వడం జరిగింది. ఇది రైల్వేలకు సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలోనే నర్సాపురం, భీమవరం ఒక చారిత్రాత్మక ప్రాంతాలు అయినప్పటికీ కూడా రైల్వే పరంగా లూప్ లైన్ లో ఉన్నటువంటి మార్గం. అయితే భారతదేశ చరిత్రలోనే ఒక లూప్ లైన్ లో ఉన్నటువంటి లైన్ లో వందే భారత్ ట్రైన్ ని ప్రవేశపెట్టడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి గారే నాతో చెప్పడం జరిగింది. ఇది రాబోయేటువంటి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని చూసి రైల్వే అధికారులతో సంప్రదించి అందరూ సమన్వయం చేసుకుని నర్సాపురం రాబోతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఏదైతే రైల్వే అధికారులు ఉన్నారో దక్షిణ మధ్య రైల్వే కానీ, దక్షిణ రైల్వే అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించిన అధికారులు కానీ, వారందరి సమన్వయం కారణంగా సాధ్యమైంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నర్సాపురం పార్లమెంటు ప్రజల తరపున. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో వందే భారత్ ట్రైన్, దాన్ని తాడేపల్లిగూడెంలో హాల్ట్ కోసం కూడా నేను రైల్వే మంత్రి గారిని సంప్రదించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా మంజూరు చేస్తారనేటువంటి విషయంలో చాలా ఆశాభావంతో ఉన్నాననేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అరుణాచలం ఎట్టేటువంటి ట్రైన్ ఏదైతే 3 నెలలు ప్రయోగాత్మకంగా మంజూరు చేసినటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయడం, దానికి రైల్వే శాఖ అనుమతినివ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారణాసి కూడా ఒక ట్రైన్ మన ప్రాంతం మీదుగా వెళ్ళడానికి నేను రైల్వే అధికారులతో సంప్రదిస్తున్నాను. అది కూడా రాబోయేటువంటి రోజుల్లో సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో రైల్వేల విషయంలో, నేషనల్ హైవేస్ విషయంలో, వాటినన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు ఏడాది పాలనలో భక్తులకు చిన్న మేలు కూడా జరగలేదని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసమర్థుని జీవయాత్ర అమోఘంలా సాగిన బీఆర్ నాయుడు ఏడాది పాలనలో కన్యాశుల్కంలో గిరీశాన్ని మించి కోతలు తప్ప భక్తులు ప్రయోజనాల కోసం చేసిన చేతలేవీ లేవని అన్నారు. అధికారులతో సమన్వయ లోపం, ఆయన అవగాహన లేమితో తిరుమలలో వరుసాపచారాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడంట. ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లున్నాయి, కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట. మన బీఆర్ నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది. బీఆర్ నాయుడు గారు తను ప్రమాణం చేయకపూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా. నిన్న కూడా చెప్పినారు ఆయన, వైసీపీ హయాంలో భ్రష్టత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమున్నతంగా మార్చివేశాము అని. కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో, మీ మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా. ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్రఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట. మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు. అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్విదితం అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం. ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి, ప్రకటిస్తాయి. కనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు. మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తరువాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు, నేరుగా వైకుంఠానికే పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని 6 మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంలో దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది. సాక్షాత్తు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈఓ గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాలైపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు, కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అని. మీకు జ్ఞానోదయమైన తరువాత కొద్దిగా శ్రీవాణి టికెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న మీకేమో బిల్డప్ చాలా ఎక్కువ, విషయం చూస్తే 0. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.